Hi everyone, welcome to my page. Let's grow together with knowledge. లాస్ట్ పార్ట్లో మనం అసలు టైప్స్ ఆఫ్ వ్యాక్సెస్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ సోయా వ్యాక్స్ గురించి నేర్చుకున్నాం. ఆర్ ఫస్ట్ వ్యాక్స్ వాజ్ సోయా వ్యాక్స్. సో ఇప్పుడు మనం సోయా వ్యాక్స్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్గా సోయా అంటే ఏంటి? సోయా బీన్స్ కదా మనకి యాక్చువల్గా రెగ్యులర్గా మనం ఇంట్లో చూసేవని. వాటి నుండి మనం ఎలా సోయా వ్యాక్స్ని ఎలా కలెక్ట్ చేస్తాం అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. సోయా అనేది న్యాచురల్ అండ్ సస్టైనబుల్ థింగ్ కదా. అండ్ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, సోయా బీన్స్ని హార్వెస్ట్ చేస్తాం అన్నమాట. హార్వెస్ట్ చేసి దాన్ని క్రషింగ్ అండ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తాం. దాని నుండి మనం ఏంటి హైడ్రోజనేషన్ ద్వారా సోయా వ్యాక్స్ అనేది జనరేట్ చేసి దాన్ని క్యూబ్స్ లెక్క కానీ జార్స్ లెక్క కానీ లేదంటే చిన్న చిన్న ఫ్లేక్స్ లెక్క కానీ మనం తయారు చేసి ఇచ్చేస్తాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో సోయాలో మెయిన్ థింగ్ ఇట్స్ ఎన్ ఏ ప్లాంట్ బేస్డ్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి సస్టైనబుల్, ఎకో ఫ్రెండ్లీ, క్లీన్ బర్నింగ్, లెస్ సూట్. అంటే పొగ అనేది నల్లటి పొగ, ఇప్పుడు చూడండి మామూలుగా ఏదైనా వెలిగిస్తే మనకి నల్లటి పొగ అనేది వస్తుంది. అది ఇందులో చాలా తక్కువ, సోయాబీన్ వ్యాక్స్లో చాలా అంటే చాలా తక్కువ. అండ్ దీంట్లో ఏంటంటే చాలా స్లోగా బర్న్ అవుతుంది. అండ్ ఈ సోయా వ్యాక్స్ మనం సెంటెడ్ క్యాండిల్స్లో యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్లోగా బర్న్ అవుతుంది. అండ్ ఇదేంటి నెక్స్ట్, ఇది యాక్చువల్గా ప్లాంట్ బేస్డ్ కాబట్టి ఇట్స్ ఆబ్వియస్లీ బయోడిగ్రేడబుల్. అండ్ ఆ వ్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇగోండి యూట్యూబ్ ఛానల్ పేరు ఇచ్చాను. లైక్, షేర్, కామెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ ఎంక్వైరీస్. Thank you.